నమస్కారం అండి. చంద్రశేఖర్, జిల్లా వ్యవసాయ అధికారి, నాగర్ కర్నూలు జిల్లా. ముఖ్యంగా ఈ మధ్యలో గవర్నమెంట్ మనకు పంటల రుణమాఫీ పథకం 2024 పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం ప్రకారము మనకు జిల్లాలో మొదటి విడతగా 1 లక్ష లోపున్న రైతులకు రుణమాఫీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మనకు మొత్తం జిల్లాకు 46,780 మంది రైతులకు రుణమాఫీ పథకం వర్తించింది. మొత్తంగా 270 కోట్ల రూపాయలు మనకు మాఫీ రూపంలో రైతులకు విడుదల చేయడం జరిగింది. ఈ డబ్బులు వివిధ బ్యాంకులకు, అట్లాగే DCCB బ్యాంకుకు సంబంధించి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఇమీడియట్గా అంటే వితిన్ 24 అవర్స్లో అన్ని బ్యాంకులకు పంపడం జరిగింది. తద్వారా ఒక DCCB బ్యాంకుల్లోనే ఒక 24 అవర్స్ లేట్ అయింది. అంటే విడుదల చేసిన మరుసటి రోజు రైతుల ఖాతాలో వేయడం జరిగింది. మిగతా బ్యాంకులన్నింటిలో డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. రైతు ఖాతాలోనే డైరెక్ట్ జమ చేయడం జరిగింది. అంటే ఇందులో బ్యాంక్ మేనేజర్ ఇన్వాల్వ్మెంట్ కానీ బ్యాంక్ స్టాఫ్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా డైరెక్ట్ రైతు ఖాతాలోనే జమ చేయడం జరిగింది. అంటే ఇంతకుముందు బ్యాంకులకు ఇచ్చి బ్యాంక్ మేనేజర్స్ ఆ పూల్ అకౌంట్లోంచి రైతు వస్తే కానీ దాన్ని మాఫీ కింద చేసే పరిస్థితి ఉండేది కాదు. ఈసారి అట్లా కాకుండా డైరెక్ట్గా రైతు ఖాతాలోనే అమౌంట్ జమ చేయడం జరిగింది. ఈ మాఫీ వర్తించాలంటే ముఖ్యంగా రైతులు ఏంటంటే ఈ మాఫీ వర్తించిన రైతులు, లక్షలోపు రైతులు వాళ్ళ బ్యాంకులు ఎక్కడ లోన్ తీసుకున్నా ఆ బ్యాంక్కి వెళ్ళి అక్కడున్న మేనేజర్ కానీ ఫీల్డ్ ఆఫీసర్ కానీ ఎవరు ఈ రుణమాఫీని చూస్తున్నారో వాళ్ళను కలిసి వీళ్ళకు వచ్చిన రుణమాఫీ చూసుకొని ఆ రుణమాఫీ అయిన తర్వాత ఏదైతే ఈ జియో ప్రకారం ఉన్న డేట్ తర్వాత జరిగిన ఈ మధ్యలో ఉన్న 6 నెలలకు సంబంధించిన వడ్డీ కూడా కలిపి రైతులు చెల్లిస్తే ఆ పాత రుణమాఫీ మొత్తం క్లియర్ అయిపోయి రైతులకు బ్యాంకులు కొత్త రుణాలు ఇచ్చే వెసులుబాటును గవర్నమెంట్ కలిగించింది. ఇందులో గవర్నమెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రుణమాఫీ ఇస్తూ రైతులకు ఇమీడియట్గా కొత్త లోన్లు కూడా ఇవ్వాలనే దీంతో మనకు బ్యాంకర్స్తో ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ పక్కాగా మాట్లాడి ఈ రుణమాఫీ అమలు చేసే విధానాన్ని అంతా ముందుగా బ్యాంకర్స్తో అంతా నిర్ణయం తీసుకుని ఈ రుణమాఫీని అమలు చేయడం జరిగింది. కాబట్టి రైతులు ఎక్కడ కూడా నాకు అయిందని ఉండకుండా కంపల్సరీ బ్యాంక్ పోయి రుణమాఫీని అంతా క్లియర్ చేసుకుని కొత్త లోన్ తీసుకుంటే రేపటికి రైతు కొత్త అంటే లోన్ ఉంటుంది కాబట్టి రైతుకు మిత్తి కానీ ఇవన్నీ భారం కాకుండా ఉంటుంది. ముందు తాను తీసుకున్న లోన్ కూడా ఇన్ టైంలో కట్టుకోవడానికి వీలవుతుంది. లేకపోతే ఇది మొండి బకాయి కింద ఉండిపోవడం జరుగుతుంది కాబట్టి రైతులకు లాభం కన్నా నష్టం జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి రైతులందరూ రుణమాఫీ అయిపోయింది, నేను పోకున్నా నడుస్తుంది అనేది మర్చిపోయి కంపల్సరీ బ్యాంకు పోవాలి. ఇంకా ఇందులో ఇంకేదైనా డౌట్స్ ఉంటే ప్రతి రైతు తమకు దగ్గరలో ఉన్న రైతు వేదికలో AEO గారు ఉంటారు. AEO గారిని సంప్రదించి మీకు రుణమాఫీ వచ్చిందా లేదా, ఒకవేళ లక్షలోపు ఉండి ఉంటే మీరు ఒకసారి అక్కడ చెక్ చేసుకొని ఎంత రుణమాఫీ వచ్చింది తెలుసుకొని మీరు బ్యాంకు పోయి అది ఈ పద్ధతిలో దీన్ని రుణమాఫీని పొందగోలని కోరుతున్నాము. అట్లాగే అంటే 1,00,000 పై ఉండి 1,50,000, 2 లక్షలు ఉన్న రైతులు కూడా రైతు వేదికలకు వస్తున్నారు. వీళ్ళతో విన్నవించేది ఏంటంటే ఇంకా సెకండ్ ఫేజ్ మన గవర్నమెంట్ ఈ ఆగస్ట్ 1st వీక్లో చేస్తుందేమో. చేసిన తర్వాత అది అంటే 1,50,000 చేస్తారా, మొత్తంగా 2 లక్షలు కూడా ఒకటిసారి ప్రకటిస్తారా, దాన్ని బట్టి గవర్నమెంట్ ప్రకటించే దాన్ని బట్టి మనకు ముందు రైతుల వివరాలు మనకు ప్రతి జిల్లాకు, ప్రతి AOకు, ప్రతి AEOకు మనకు ఆన్లైన్లో పెట్టడం జరుగుతుంది. అప్పుడు రైతులకు 1 లక్ష పైన ఉన్న వాళ్ళ డీటెయిల్స్ కూడా మనకు కనిపిస్తాయి. అప్పుడు రైతులకు కూడా మేము వివరాలు ఇవ్వడానికి వీలవుతుంది. కాబట్టి 1 లక్షలోపు ఉన్న రైతులు మాత్రమే ఇప్పుడు ఇటు వ్యవసాయ శాఖను కానీ అటు బ్యాంకులను కానీ సంప్రదించి తమ రుణమాఫీని పొందాలని కోరుతున్నాము. ఇందులో కొన్ని నాకు రుణమాఫీ కాలేదని కొన్ని గ్రీవెన్సెస్ ఫిర్యాదులతోని మా డిపార్ట్మెంట్ను అటు బ్యాంకర్స్ను సంప్రదించడం జరుగుతుంది. ముఖ్యంగా రైతులు ఇందులో ఏం గమనించాలంటే ఈ జీవో ప్రకారం మనం లోను ఈ తేదీల్లో తీసుకొని ఉన్నామా అంటే 9/12/2018 నుంచి 9/12/2023 మధ్యలో మనం లోన్ తీసుకొని ఉన్నామా లేదా మొట్టమొదటి ఇది ఫస్ట్ రైతు గమనించాల్సిన విషయం. ఈ జీవో ప్రకారం ఈ సంవత్సరాల్లో ఈ తేదీల మధ్యలో తీసుకుని ఉన్నట్టయితేనే ఈ రుణమాఫీ వర్తిస్తుంది. అంతేగాని 2016, 2015 అంతకుముందు ఈ డేట్ కన్నా ముందు తీసుకున్న రైతులు ఈ జీవో ప్రకారం ఈ రుణమాఫీ వర్తించదు. అట్లాగే అంతకుముందు చాలా 20 ఏళ్ల క్రితం కూడా తీసుకొని మొండి బకాయిల కింద ఉండి ఖాతాలు
క్లోజ్ చేయబడ్డాయి కొందరు రైతులు. అంటే బ్యాంక్ వైపు మళ్ళీ పోలేదు వాళ్ళు గత 10-15 ఏళ్ళ నుంచి కూడా. ఇటువంటి రైతులు మొండి బకాయిల కింద ఉన్న ఖాతాలు క్లోజ్ అయిన వాళ్ళకి కూడా రుణమాఫీ కింద వర్తించలేదు. కావున రైతులు ఇది గుర్తించాలని కోరుతున్నాము. ఇందులో కూడా రుణమాఫీ వర్తించి చిన్న చిన్న కారణాలు అంటే ఆధార్ మిస్ మ్యాచ్, అంటే మనకు బ్యాంకర్స్ దగ్గర ఉన్న డేటాకు మన ఆధార్ ప్రకారము, రేషన్ కార్డు ప్రకారం ఉన్న మన పీపీబీ అంటే పట్టాదారు పాస్ పుస్తకం అటాచ్ అయిన ఆధార్ నెంబర్కు తేడా ఉండడం వల్ల కొన్ని ఖాతాలు అంటే ఆపడం జరిగింది. అటువంటి ఖాతాలకు మనం ఏఈఓ దగ్గర చెక్ చేసినప్పుడు ఆధార్ మిస్ మ్యాచ్ అని చూపించినప్పుడు రైతులు దాన్ని ఫిర్యాదు కింద ఏఈఓ దగ్గర నమోదు చేయించి ఆధార్ కార్డు జత చేసి ఆయన అసలు ఖాతా అంటే ఆధార్ నెంబర్ ఏంది ఆ పట్టా పాస్బుక్ కూడా అటాచ్ చేసిస్తే ఆ ఫిర్యాదును మేము జిల్లా కలెక్టర్ గారి ద్వారా మన స్టేట్కు, మా కమిషనరేట్కు పంపడం జరుగుతుంది. అక్కడ స్టేట్ లెవెల్లో మా బ్యాంకర్స్తో సంప్రదించి ఈ ఏదైతే ఆధార్ నెంబర్ తప్పు పడుతుందో ఆ నెంబర్ను సరి చేసి సదరు రైతులకు కూడా ఈ రుణమాఫీ వర్తించే విధంగా చూడడానికి వీలు పడుతుంది. కంపల్సరీ ఏంటంటే ఇటువంటి ఫిర్యాదులు ఏంటంటే కింది లెవెల్ నుంచి ఇది కరెక్ట్ కాదు అనేది మా ఏఈఓ, ఏఓ, ఏడీఏలు కావచ్చు, లేదంటే డిస్ట్రిక్ట్ ఆఫీస్ నుంచి ఈ రకంగా పోవడం వల్ల, రికమెండేషన్ వల్ల పైన ఈ సర్దిద్ది వాళ్ళకు కూడా రుణమాఫీ. ఇంకోటి ఏంటంటే కొందరు రుణమాఫీ కిందికి వస్తారు, ఏమైందంటే 1,00,000 లోపు ఉండరు అనమాట. 1,00,000 కాకుండా 1,00,000 పైన 1,000-2,000 ఎక్స్ట్రా ఉంటుంది, లేకపోతే 1,50,000 వరకు ఉంటుంది. ఇటువంటి రైతులకు ఇప్పుడు అంటే ఫస్ట్ ఫేజ్లో ఇవ్వలేదు కాబట్టి వీళ్ళకు మాఫీ రాదు. 1,00,000 పైన ₹1 ఎక్కువన్నా కూడా ఇటువంటి రైతులకు ఈ రుణమాఫీ వర్తించదు. కాబట్టి రెండో ఫేజ్లో వచ్చే దాంట్లో వీళ్ళందరికీ వస్తుంది. కాబట్టి రైతులు కొద్దిగా సమన్వయంతో ఉండి ఒక్క వారం రోజులు వెయిట్ చేస్తే మనకు ఆల్రెడీ గవర్నమెంట్ ప్రకటించిన విధంగా మనకు ఆగస్టు మొదటి వారంలో రెండో ఫేజ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి అప్పటి వరకు ఆగి 1.5 లక్షల వరకు ప్రకటించే ఛాన్స్ ఉంది. కాబట్టి అప్పుడు మిగతా రైతులు కూడా వ్యవసాయ శాఖను సంప్రదించాలని కోరుతున్నాం. ఇది రుణమాఫీలో మనకు అంటే కంప్లైంట్ అంటే రైతుల నుంచి ఫిర్యాదులు ఏమంటున్నాయంటే బ్యాంకుకు సంప్రదిస్తే ఈ రుణమాఫీ అనేది వ్యవసాయ శాఖ మొత్తంగా తయారు చేసింది, వాళ్ళు చేసిండ్రు, వాళ్ళు మాకు సంబంధం లేదని కొందరు చెప్తున్నారనే ఫిర్యాదులు రావడం జరుగుతుంది. ముఖ్యంగా రుణం ఇచ్చేవాళ్ళు బ్యాంకులు, గవర్నమెంటు సెంట్రల్ సర్వర్ నుంచి వివిధ బ్యాంకులకు సంబంధించిన క్రాప్ లోన్ సంబంధించిన డేటాను సెంట్రల్ సర్వర్ నుంచి తీసుకొని దాన్ని ఫ్యామిలీ గ్రూపింగ్ ద్వారా ఆధార్ బేస్లో తయారు చేయడం జరిగింది. అంతేగాని వ్యవసాయ శాఖ దగ్గర రుణం తీసుకున్న రైతుల మొత్తం చిట్టా హార్డ్ కాపీ కావచ్చు, సాఫ్ట్ కాపీ కావచ్చు ఇక్కడ లేదు. ఈ తీసుకున్న డేటా అంతా బ్యాంకుల సెంట్రల్ సర్వర్ నుంచి తీసుకోవడం జరిగింది. కాబట్టి అంటే మాకు సంబంధం లేదు, వాళ్ళు తయారు చేశారనేది తప్పు. తయారు చేయడం అనేది జీవో బేస్లో ఏదైతే జీవో విడుదల చేసిందో ఆ జీవో డేట్లో తీసుకొని ఉండి ఆ ఎండ్ అంటే జీవో ఏ డేట్లో ఎండ్ అవుతుందో అంతవరకు ఎవరైతే లోన్ తీసుకొని బాకీ ఉన్నారో వాళ్ళ లిస్టు మాత్రమే సెంట్రల్ సర్వర్ నుంచి తీసుకొని దాన్ని ప్యూరిఫై చేసి ఫిల్టర్ చేసి రకరకాల బ్యాంకుల వారికి కావచ్చు ఇవన్నీ చేసి బ్యాంక్ వారీగా లిస్టు తయారు చేసి దాన్ని బ్యాంకర్స్ నుంచే ఫైనల్ చేసి ఎంత డబ్బులు ఆ బ్యాంకుకు మనం రుణమాఫీ కింద ఇవ్వాల్సి ఉంటుందో తయారు చేసి అది బ్యాంక్ వారీగా స్టేట్ లెవెల్లో ఎస్ఎల్బిసి కమిటీ ద్వారా దాని అప్రూవల్ తీసుకొని కమిటీ ద్వారా వచ్చిన ప్రపోజల్ని గవర్నమెంట్ ఫైనల్ చేసి అంటే ఎక్కడ ఒక రైతుకు అంటే తప్పిదం జరిగి ఆయనకు రావాల్సిన జీవో ప్రకారం రావాల్సిన 2 లక్షల కన్నా అంటే ఒక ఫ్యామిలీకి 2 లక్షల కన్నా ఎక్కువ పోవద్దనే ఉద్దేశంతో, తప్పులు జరగొద్దనే ఉద్దేశంతో మనం రకరకాల డేటాను ఉపయోగించి ప్యూరిఫై చేసి ఫైనల్ చేసిన డేటాను ఎస్ఎల్బిసి మరియు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇద్దరు కలిసి ఫైనల్ చేసిన డేటాని మనకు బ్యాంకులకు పంపడం జరిగింది. అట్లాగే వ్యవసాయ శాఖకి ఇచ్చి రైతులు ఎవరైనా వస్తే వాళ్ళ ఫిర్యాదులు ఏ రూపంలో ఉన్నా తీసుకుని దానికి ఆ ఫిర్యాదుకు సరైన సమాధానం ఇవ్వాలనేది గవర్నమెంట్ మొదటి నుంచి అదే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. ఆ రకంగానే మేము ఫాలో అవుతున్నాము. ఏదున్నా ఇప్పుడు బ్యాంకులు కూడా ఏ విషయంతో ఆల్రెడీ రైతులకు మన జిల్లా కలెక్టర్ గారు మీటింగ్ తీసుకొని విన్నవించారు. ఏమని ఏ రైతు ఏ ప్రాబ్లంతో వచ్చినా మొదలు వాళ్ళను అంటే ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం కానీ గౌరవంతో చూడండి, ఇచ్చిన విషయం ఏందో తెలుసుకుని వాళ్ళ విషయాన్ని అర్థమయ్యేటట్టు చెప్పండి. చెప్పిన తర్వాత బ్యాంకర్ దగ్గర సొల్యూషన్ లేకపోతే మీరు ఎక్కడికి వెళ్ళాలనే విషయాన్ని అది వ్యవసాయ శాఖ దగ్గరికి వెళ్ళాలన్నా ఇంకెక్కడన్నా ప్రాబ్లం ఉందా తెలుసుకొని ఎక్కడికి వెళ్ళాలో చెప్తే రైతులకు అక్కడికి వెళ్ళి వాళ్ళ సమస్యకు పరిష్కారం చూపాలనేది గౌరవ కలెక్టర్ గారు ఆల్రెడీ మీటింగ్లో బ్యాంకర్స్ అందరికీ మన జిల్లాలో చెప్పడం జరిగింది.
కాబట్టి రైతులు ఒకవేళ బ్యాంకులో ఇది వ్యవసాయ శాఖ ద్వారానే అయ్యేదని బ్యాంకర్ చెప్పినప్పుడు 100% మీరు రండి, మా శాఖను సంప్రదించండి, మీ ఫిర్యాదును మా గ్రీవెన్సెల్లో ఇవ్వండి, ఏఈఓకి కానీ ఏఓకి కానీ ఏడీఏకి కానీ, లేదంటే జిల్లా ఆఫీస్లో కూడా గ్రీవెన్స్ ఓపెన్ చేయడం జరిగింది. మనకు డైలీ 3 షిఫ్ట్లలో ఎంప్లాయీస్ని పెట్టి గ్రీవెన్స్ తీసుకోవడం జరుగుతుంది. ప్రతిరోజు గ్రీవెన్స్ను ప్రతిరోజు స్టేట్కి పంపడం జరుగుతుంది. ఒక్కరోజు కూడా ఆపడానికి లేకుండా చేస్తున్నాము. కాబట్టి రైతులు అప్రోచ్ కాండి. మీ గ్రీవెన్స్ను లక్షలోపు ఉండి మీకు ఏదైనా కారణాల వల్ల రాకపోతే ఆ కారణాన్ని సరి చేసే విధంగా ఉంటే మాత్రం 100% దానికి పరిష్కారం కనుక్కోవడానికి మార్గాలు ఉన్నాయి. కంపల్సరీ మమ్మల్ని కలవండి. ఇప్పుడు ముఖ్యంగా నాగర్ కర్నూలు జిల్లాలో ఈ సంవత్సరం కొత్తగా 15,475 మంది రైతులు కొత్తగా రైతు బీమా పాలసీ కింద కొత్తగా భూములు కొని అమ్మడము, ఈ కొత్త పట్టా పాస్బుక్లు వచ్చిన రైతులు 15,475 మంది మనకు లిస్టు ఏఈఓ లాగిన్స్లో రావడం జరిగింది. కాబట్టి రైతులు వాళ్ళ గ్రామాలు వాళ్ళ క్లస్టర్లకు దగ్గరలో ఉన్న రైతు వేదికల్లో సంప్రదించి కొత్త బుక్కులు వచ్చిన వాళ్ళు మాత్రమే ఈ 15,475 మంది మా ఏఈఓను సంప్రదించి ఈ రైతు బీమాకు సంబంధించిన అప్లికేషన్లో వివరాలు నింపి దానికి సంబంధించిన పత్రాలు కూడా అంటే ఆధార్ కార్డు, వ్యవసాయ పట్టాదారుని ఆధార్ కార్డు, అట్లాగే నామినీ ఎవరిని పెడుతున్నాడో వాళ్ళ ఆధార్ కార్డు కంపల్సరీ, అట్లాగే పట్టాదారు సంబంధించిన బ్యాంకు డీటెయిల్స్, పట్టా పాస్ పుస్తకం సంబంధించిన డీటెయిల్స్ ఈ జిరాక్స్ కాపీలతో సంప్రదించి, ముఖ్యంగా ఈ స్కీము అప్లై కావాలంటే నామినీ ప్లస్ పట్టదారు ఇద్దరు ఫిజికల్గా తప్పకుండా ఏఈఓ ముందర హాజరు కావాలి. హాజరై ఆయన ఆధార్ ప్రకారం ముఖం అంటే సరిపోల్చుకొని ఈయననే వ్యక్తి, లేదు నామినీ ఈమెనే, లేదు ఈయననే అని నిర్ధారించుకున్న తర్వాతనే ఈ అప్లికేషన్ను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. కాబట్టి ఎవరైనా బీమా చేయించుకున్న వాళ్ళు కంపల్సరీ మీ నామినీని కూడా ఎంబడి తీసుకెళ్ళండి. అక్కడ చెక్ చేసుకున్న తర్వాతనే రిజిస్టర్లో నామినీతో సహా పట్టదారుని సంతకం తీసుకొని మీ అప్లికేషన్ తీసుకొని ఆన్లైన్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది రైతులు గమనించాలని కోరుతున్నా. అట్లాగే వచ్చే నెల 5వ తేదీ లాస్ట్ కాబట్టి మనకు రైతులందరూ ఇంత లోపల ఏఈఓ గారిని సంప్రదించి అంటే 4వ తేదీ వరకు వస్తే చాలా మంచిది. మాకేంటంటే 5వ తేదీ మేము ఆన్లైన్ చేసే తేదీ లాస్ట్ డేట్ కాబట్టి 6వ తేదీ మాకు ఛాన్స్ లేదు వ్యవసాయ శాఖ. కాబట్టి 4వ తేదీ వరకే రైతులు మొత్తంగా ఏఈఓని సంప్రదించి ఇచ్చేస్తే ఆయనకు ఒక 24 గంటల టైం ఉంటుంది. అంత లోపల ఆయన డేటాను కూడా ఆన్లైన్లో ఎంట్రీ చేయాల్సి వస్తుంది. కాబట్టి కొద్దిగా ముందుగానే ఇవ్వడం మంచిదనేది సూచన. అట్లా కాకుండా మాకు పాత డేటా కూడా ఏదైతే 2,08,843 మంది రైతులు ఆల్రెడీ పాత డేటాలో మనకు ఎల్ఐసి నుంచి వాళ్ళకు ఐడీస్ వచ్చి ఉన్నారు. వీళ్ళకు ఎవ్రీ ఇయర్ వీళ్ళని రెన్యువల్ చేస్తుంటాం. ఆగస్టు 14వ తారీఖు పాత రైతులకు కూడా ప్రీమియం చెల్లించడం జరుగుతుంది. రెన్యువల్ చేస్తుంటారు బతుకున్న వాళ్ళు. కాబట్టి వీ రైతులు కూడా సంప్రదించి వీళ్ళు ఏదైనా నామినీ చేంజ్ చేసుకున్న తెలుసుకుంటే ఇప్పుడు ఛాన్స్ ఉంది. అంతకుముందు ఎవరినో నామినీ పెట్టుంటారు. ఈ మధ్యలో మీకు వేరే మీ ఫ్యామిలీ ఇష్యూస్లలో నామినీ చేంజ్ చేయని తెలుసుకుంటే ఇప్పుడు ఆ ఛాన్స్ ఉంది. కాబట్టి రైతులు పాత ఆల్రెడీ 2018 నుంచి పోయిన సంవత్సరం వరకు చేసుకున్న రైతులు కూడా కొత్తగా నామినీ చేంజ్ చేసుకునే ఛాన్స్ ఉంది. లేదు ఏదైనా చిన్న తప్పులు ఉంటుంటే అంతకుముందు చేసిన ఎన్రోల్మెంట్లో తప్పులు ఏమంటే కూడా సరి చేసుకోవడానికి ఇప్పుడు వీలుంది ఈ 5వ తారీఖు వరకు. కాబట్టి పాత రైతులు కూడా చిన్న మార్పులు ఉంటే ఏయూ గారిని సంప్రదించి కొత్త అప్లికేషన్ ఇచ్చి కొత్తగా మళ్ళీ ఆ మార్పులు చేతులు కూడా చేసుకోవాలని కోరుతున్నా. అవి కాకుండా కూడా మాకు ఈ ఆర్ఓఎఫ్ఆర్ పట్టదారులకు సంబంధించి ఇవి కూడా మాకు ఇచ్చారు. కాబట్టి ఇదంతా మనకు ఆగస్టు 5వ తారీఖు లోపల ఇవన్నీ మేము అంటే మొత్తంగా 3,29,128 మంది రైతులు జిల్లాలో మనకు డాటా ఎనేబుల్ చేసి ఉన్నారు. కాబట్టి రైతులను సంప్రదించి ఇంకోటి ఏంటంటే రైతు బీమా అందరికీ రాదండి. అది కూడా చాలామంది గమనించాలి. 59 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే రైతు బీమా వర్తిస్తుంది. కాబట్టి 18 ఏళ్ళు పైబడి ఉండాలి, 59 ఏళ్ళ లోపు ఉండాలి. ఇది కూడా మీ ఆధార్ ప్రకారమే. ఆధార్ కాకుండా ఏ సర్టిఫికేట్ పెట్టినా చెల్లదు. ఆధార్లో దేన్ని ఉంటే అది బేస్గా తీసుకోమని గవర్నమెంట్ చెప్పింది. కాబట్టి కరెక్ట్గా వివరాలు తీసుకొని మా ఏఈఓని సంప్రదించి 59 ఏళ్ళ లోపు ఉన్న ప్రతి రైతు నమోదు చేసుకోవాలని కోరుతున్నాను.